హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో టమాటో రైస్ చూపిస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కైనా, డిన్నర్కైనా, లంచ్కైనా, అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా టమాటాతో చాలా ఈజీగా చేసుకునే ఈ రైస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది, అందరికీ నచ్చుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. నేనైతే ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా ఒకటి మెజర్మెంట్తో కరెక్ట్గా తీసుకోండి. ఇలా ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. అలా అని నేను ఇక్కడ బాస్మతి రైస్ ఏం తీసుకోవట్లేదండి. మామూలుగా మనం రెగ్యులర్గా తినే సోనా మసూరి రైసే తీసుకుంటున్నాను. దీంతోనే పొడి పొడిగా ఎలా రావాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి. ఇలా కడుక్కొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ బియ్యం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా వాటర్ బియ్యం మునిగే వరకు పోసుకున్నాను. వీటిని ఒక 30 నిమిషాలన్నా నానబెట్టుకోండి మీకు టైం ఉంటే, లేదంటే 15 నిమిషాలన్నా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లోకి 3 పెద్ద సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలుగా. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే వీటితో పాటు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా వేసుకొని వీటిని ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కడ పలుకులు లేకుండా. చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ను పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుంటున్నాను. దీంట్లోకి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే అన్నం అనేది మనకు పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకోవాలి వాటర్ని. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక స్టవ్ పైన మనం రైస్ చేయడానికి ఏ బౌల్లో చేస్తామో అదే బౌల్ని తీసుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు అది వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే స్పైసెస్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇవే అని కాదు, మీకు నచ్చినవి మీ దగ్గర ఉన్నవి వేసేసుకోవచ్చు. వీటిలో మెయిన్గా ఉండాల్సింది బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు. వీటిని మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఇలాచీ కూడా వేసుకోండి. ఇవి ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేది లైట్గా కలర్ మారి మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇవి తొందరగా ఉడకడం కోసం వీటిలోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇలా సాల్ట్ వేసి ఉడికించుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా కలర్ మారుతుంది. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయల్ని మెత్తగా ఉడకనివ్వాలి. 1 నిమిషం పాటు ఉడికినాక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం ఉడికాయి కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ది వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. మనము టమాటాను ఉడికించలేం కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే టమాటా నుంచి పచ్చివాసన అనేది పోవాలి. కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, ఇది కొంచెం బాగా టమాటా అనేది ఉడికింది. కాబట్టి ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. కారం, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనం స్పైసెస్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. తినే కారాన్ని బట్టి కారం వేసుకొని ఇవన్నీ మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చి మసాలాలన్నీ బాగా ఉడికాయి కదా. టమాటా కూడా ఈ విధంగా మనకు ఎక్కడ కనిపించకుండా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇలా బాగా ఉడికినాక దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలండి. మనకు ఆల్రెడీ వాటర్ అనేది పక్కకు మరుగుతున్నాయి కాబట్టి ఈ రైస్కి మసాలా అంతా పట్టేలాగా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యం నాని ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. విరిగిపోకుండా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మసాలా అంతా బియ్యంకి పట్టేలాగా ఉడికించుకోవాలి.
2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఆల్రెడీ నీళ్ళు వేడి చేసుకున్నాం కదా, ఆ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుంది, తొందరగా కూడా ఉడుకుతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టాలంటే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. మనం కర్రీ చేయాల్సిన పని లేకుండా టమాటా ఒక్కటి ఉంటే సరిపోతుంది, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ మనం స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కదా, కాబట్టి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో సెట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అన్నంని ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, లైట్గా వాటర్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, పొడి పొడిగా వచ్చింది. ఇలా రెడీ అయిన రైస్ని వెంటనే సర్వ్ చేయకుండా దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల పాటు అన్నంని సెట్ అవ్వనివ్వాలి. వెంటనే సర్వ్ చేసుకుంటే మనకు ఇలా పొడి పొడిగా రాదనమాట. కాబట్టి ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ రైస్ని మనం ఇలానే తినేయొచ్చు, లేదంటే పెరుగు రైతాతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి స్కూల్కి అయితే ఇలా చేసి పెట్టారనుకోండి, బాక్స్ మొత్తం ఖాళీ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈసారి నేను చూపించింది ఈజీ వేలో ఉంది కాబట్టి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.